చిత్తూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చర్చి వీధిలోని అపూర్వ టెక్స్టైల్స్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలకు 2 అంతస్తులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 6 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో వచ్చారు. టెక్స్టైల్ షోరూం కావడంతో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. 4 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి నుంచి అపూర్వ టెక్స్టైల్ షోరూం వాచ్మెన్ కనిపించట్లేదు. దీంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. కుట్రకోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా పాత బిల్డింగ్స్ 2007 కంటే ముందు చాలా 20-30 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్స్. తర్వాత రోడ్స్ కూడా చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి పాతకాలంలో కట్టారు కాబట్టి వీటిని ఉన్నదాంతో ఎక్విప్మెంట్ పెట్టుకొని సేఫ్టీ ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. దా ప్రకారంగా మేము నోటీసులు ఇస్తున్నాం, మేనేజ్మెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాము. బట్ అన్ఫార్చునేట్గా ఈ చర్చి వీధి అన్నది చాలా కంజెస్టెడ్గా ఉంది. షాప్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక సోషల్ ప్రాబ్లం కాబట్టి వీటి మీద ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టించే ప్రయత్నం అయితే ఫైర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. 1:30 గంటకు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఫైర్ అయింది. అట్లే ఫైర్ అయ్యి అట్లే షాప్కు పాస్ ఆన్ అయింది. అందువల్ల ఫైర్ షాప్కు తగిలిందనమాట. మేము ఫైర్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి ఉంటాం. ఈవెన్ దో అది ఫైర్ అయిపోయింది. అన్ని ఫైర్ ఎక్విప్షన్ ఉండదు. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన దానివల్లనే ఫైర్ అయిందండి. అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? స్వాతి, చిత్తూరులోని చర్చి వీధిలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 6 కోట్ల మేర ఆస్తి నష్టమైంది. 2 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. అపూర్వ టెక్స్టైల్స్ లో తెల్లవారుజామున 1:30 గంటలకు ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడడంతో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఇది గతంలో ఇదే వీధిలో ఇప్పటి వరకు 5 వస్త్ర దుకాణాలు ఈ విధంగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం ఈ కంపెనీకి సంబంధించిన మరో షాప్ తిరుపతిలో కూడా ఇదే విధంగా అగ్నికి ఆహుతైంది. ఈ నేపథ్యంలో వీరు ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించిన వాచ్మెన్ ఆచూకీ కోసం వారు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫైర్ మాత్రం సంబంధిత యజమాని మాత్రం అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగింది. పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి నిప్పురవ్వలు ఎగిసిపడి దుకాణంలోకి ఎగిసిపడి మంటలు వచ్చాయంటున్నారు. 2 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. ఒక చిన్న పీస్ కూడా దొరకకుండా మొత్తం కాలిపోయిన ఘటన ఈ ప్రమాదంలో జరిగింది. దీంతో ఈ వేడికి మొత్తం భవనం 2 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సుమారు 1:30 గంటల నుంచి 4:30 వరకు ఫైర్ సిబ్బంది పోలీసులు కలిసి మంటలను ఆపడానికి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. మొత్తం ఎట్టకేలకు వారి ప్రయత్నం సఫలీకృతమైంది. ముఖ్యంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా వారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. అయితే దుకాణంలో మంటలు ఇప్పటికీ ఎగిసిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంటలను పక్క దుకాణాలకు రాకుండా వారు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కోణంలో కుట్ర కోణంలో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా వాచ్మెన్ కనిపించకపోవడము, లోపలికి బయట ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పులు ఏ విధంగా ఎగిసిపడతాయన్న విషయంలో కూడా వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బయట ఉన్న షట్టర్లో నుంచి మంటలు ఏ విధంగా వెళ్తాయన్న విషయంలో కూడా వారు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఇరుకు సందుల్లో ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందిగా మంటలను ఆర్పివేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ముఖ్యంగా ఫైర్ కు సంబంధించిన రిస్క్ ఎక్విప్మెంట్ కూడా లేకపోవడం వల్ల ఈ ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిందని ఫైర్ సిబ్బంది అంటున్నారు. మొత్తం మీద అపూర్వ టెక్స్టైల్స్ లో జరిగిన ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే వాస్తవాలు బయటపడతాయని పోలీసులు అంటుండగా ఈ ఫైర్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది అంటున్నారు. ఈ దర్యాప్తు పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రానికి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.
ఉపరాష్ట్రపతిగా నేడు వెంకయ్యనాయుడు ప్రమాణం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెంకయ్యతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు అధికార విపక్ష నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు భారీ మెజారిటీతో గెలుపొందారు. విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని ఓడించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు వివిధ పదవులను అలంకరించి ఇప్పుడు ఏకంగా దేశంలోనే రెండో అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు. రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో వెంకయ్యనాయుడు పరిధి పరిమితం కానుంది. నిజానికి ఇది నచ్చకే వెంకయ్యనాయుడు ఈ పదవి చేపట్టేందుకు వెనుకాడారు. కానీ ప్రధాని మోడీతో పాటు అమిత్ షా ఒత్తిడితో ఒప్పుకున్నారు. రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఇద్దరు బీజేపీ స్కూల్ నుంచి వచ్చిన వారే కావడంతో కీలక బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పని సులువయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరు కావాల్సి ఉంది. అయితే జీఎస్టీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే నడుం నొప్పి కారణంగానే సీఎం ఢిల్లీకి వెళ్లట్లేదని ఆయన కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2017 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమన్నారు కేసీఆర్. ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ప్రధానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ వరుసగా చేస్తున్న నేరపూరిత వ్యాఖ్యల్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని జగన్పై కేసు నమోదు చేయాలన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. నంద్యాలలో ఓటమి తప్పదనే భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 1,00,000 కోట్లు దోచుకున్న జగన్ నీతి, ధర్మం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంని బహిరంగంగా కాల్చి చంపాలి అనడం ప్రతిపక్ష నేత జగన్ కు మంచిది కాదన్నారు సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. జగన్నే కాదు ఏ నేత కూడా అలా అనకూడదన్నారు. రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో బహిరంగ సభ జరిగింది. నంద్యాల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు రాఘవులు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలు మానుకోవాలని సూచించారు. నేరెళ్ల దళితులపై దాడి ఘటనలో ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నేరెళ్ల ఘటనపై కరీంనగర్ డీఐజీ రవివర్మ, డీజీపీ అనురాగ్ శర్మకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో ఎస్ఐ రవీందర్ అతిగా వ్యవహరించినట్లు నివేదికలో వెల్లడించారు. దీంతో ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 319 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన, 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. మరోవైపు టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న ఏ అభ్యర్థికి బీఫారం ఇవ్వలేదు. ప్రతి డివిజన్ నుంచి, ప్రతి పార్టీ నుంచి 2 నుంచి 3కు పైగా నామినేషన్లు వేశారు. మరోవైపు టీడీపీ మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయని నాయకులు తెలిపారు. బ్యాక్ టు బులెటిన్. గుంటూరులో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 7 సెల్ ఫోన్లు, గోల్డ్ చైన్, రింగు, టీవీ, ల్యాప్టాప్, 30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో కల్తీ రాయలు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎన్ని దాడులు చేసినా కల్తీలు చేయడం మాత్రం మారటం లేదు. విజయవాడ మాచవరంలో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. భారీగా కల్తీ నెయ్యి, నూనెలను గుర్తించారు. శుభకార్యాలకు క్యాటరింగ్ చేసే వారికి కల్తీ నూనె, నెయ్యి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. యజమానిపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం సమాచారం
మిస్టర్ ద్వారా లబ్దిదారులకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గోదాముల నుంచి డీలర్కు సరుకులు చేరగానే సమాచారం పంపనున్నారు అధికారులు. జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ బియ్యం సేకరణలో మరింత వేగం పెంచాలని కోరారు. 2 నెలల్లో ఈ పాస్ ప్రక్రియ పూర్తవుతుందని 100% తూకంతో డీలర్లకు బియ్యం అందించాలని ఆదేశించారు. దీపం లబ్దిదారుల ఎంపికను వేగవంతం చేయాలని సివి ఆనంద్ సూచించారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రాజువారి చింతలపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పల్సర్ బైక్ పై కావలికి వచ్చి సినిమా చూసి తిరిగి వెళ్లే సమయంలోనూ వీరిని లారీ ఢీకొట్టింది. మాజీ ఎంపీ ఉండవల్లి దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమిషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కడుతోందని ఆరోపించారు. దీనిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయేషా మీరా కేసు పునర్విచారణకు సిట్ బృందం ఏర్పాటైంది. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. 2007 డిసెంబర్లో ఆయిషా హత్య జరిగింది. నాటి నుంచి ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు సత్యంబాబును దోషిగా తేల్చారు. విజయవాడ న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించింది. దీనిపై సత్యంబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు దీనిపై పునర్విచారణ జరిపి అసలైన దోషులను పట్టుకోవాలని ఆదేశించారు. వెంటనే డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు. రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారంటూ నిర్వహించారు మజ్దూర్ యూనియన్ నేతలు. రైల్వేని ప్రైవేటీకరిస్తే రైళ్లు అంబానీ ఎక్స్ప్రెస్లుగా, రైల్వే స్టేషన్లు క్లబ్బులు, పబ్బులుగా మారతాయంటూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రైవేటీకరణపై దృష్టి పెట్టకుండా కార్మికుల కష్టాలపై దృష్టి పెట్టాలన్నారు. సంచలన్ భవన్ నుంచి రైల్వే నిలయం వరకు భారీ ర్యాలీ చేశారు. అభివృద్ది అంటే కోట్లను గడించడం కాదని అన్ని వర్గాలు ఆనందంతో జీవించడమేనన్నారు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాస్ ఆధ్వర్యంలో ర్యాలీ సభ జరిగింది. ఈ సభలో తమ్మినేని వీరభద్రంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్, విమలక్క పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, కులం మతం పేరిట పేదలపైన దాడులు సాగుతున్నాయని నేతలు ఆరోపించారు. అన్యాయం జరిగినప్పుడల్లా మన గొంతులు విప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్టీవీ వరుస కథనాలతో కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలం కిడ్నీ బాధిత గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ చంపాలాలు పర్యటించి వాళ్ల బాధలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దన్నారు. డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి ఆపరేషన్ల ఖర్చు ప్రభుత్వం భరిస్తోందన్నారు. 50 కుటుంబాలకు కేసీఆర్ మోడల్ హౌజ్లు మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ తీజ్ ను ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి గిరిజనులు తీజ్ పండుగ జరుపుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని గిరిజనుల నమ్మకం. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జెపీ చైర్మన్ బాలు నాయక్, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉపల్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు కళ్లకు కట్టొచ్చినట్టు ఉన్నాయన్నారు నేతలు. ప్రకాశం జిల్లాలో దొంగ నోట్లు ముద్రించి మారుస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు టోల్ ప్లాజా టోల్ కలెక్టర్ గా పనిచేస్తున్న రాజేష్, అతని స్నేహితుడు గోపి గత కొద్ది రోజులుగా కలర్ పెన్షన్ ద్వారా 500 నోట్లు ముద్రిస్తున్నారు. రాజేష్ టోల్ ప్లాజాలో నైట్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న సమయంలో టోల్ ఫీజు చెల్లించేందుకు 2000 నోట్లు ఇచ్చి వారికి చిల్లరగా దొంగ 500 నోట్లు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఫేక్ నోటు తీసుకున్న లారీ డ్రైవర్లు టోల్ ప్లాజా అధికారులకు తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17 ఫేక్ 500 నోట్లు, కలర్ పెన్షన్ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న ర్యాలీ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ట్విట్టర్, ఫేస్బుక్ స్టిక్కర్లకు నోటికి అంటించుకుని ర్యాలీ చేశారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీపై వైసీపీ ఎప్పటికీ పైచేయి సాధించలేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అన్నాడీఎంకేలో 2 వర్గాల విలీనానికి రంగం సిద్దమైంది. చిన్నమ్మ ఫ్యామిలీకి చెక్ పెట్టాయి పన్నీరు, పళనిస్వామి వర్గాలు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ఎన్నిక చెల్లదని ప్రకటించారు. పళనిస్వామి తనదైన శైలిలో చక్రం తిప్పారు. దినకరన్ ఎన్నిక చెల్లదని ప్రకటించడమే కాకుండా శశికళను కూడా తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఎన్నుకున్నామని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. దీంతో దినకరన్ పంచను చేరిన ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. ప్రత్యక్షంగా దినకరన్ కు, పరోక్షంగా శశికళకు చెక్ పెట్టడంలో పళనిస్వామి సక్సెస్ అయ్యారని అన్నాడీఎంకే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పళని వర్గం నిర్ణయంతో పన్నీర్ బ్యాచ్ సంతోషంలో మునిగిపోయింది. మరోసారి విలీన చర్చలు ప్రారంభమవుతాయని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15 నాటికి విలీన ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. పన్నీర్ కు ఆర్థిక, ప్రజాపనుల శాఖలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అంగీకారం కుదిరినట్లు సమాచారం. డీఎంకే పత్రిక మురుసొల్లి పత్రిక ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా కాలం తర్వాత రజనీ, కమల్ హాసన్లు ఒకే వేదికపై కనిపిస్తున్నారు. రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు. అయితే రజనీ రాకకు వ్యతిరేకంగా కమల్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీనిపైన కొంత దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు అనారోగ్యం కారణంగా డీఎంకే అధినేత కరుణానిధి హాజరు కాలేదు. ఇటు కరుణ పెద్ద కుమారుడు అళగిరి కూడా డుమ్మా కొట్టారు. ఈ వేడుకకు ముందే హాజరైన కమల్ వేదికపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పక్కనే కూర్చోగా రజనీ మాత్రం ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చున్నారు. పదవి విరమణ రోజే కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు ఉపరాష్టపతి హమీద్ అన్సారీ. దేశంలో మత అసహనం పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ముస్లింలు తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారన్నారు అన్సారీ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ప్రస్తావించిన అన్సారీ ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు అంత మంచిది కాదని సూచించారు. ఈ మాటలు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని తాకాయి. ఇక బరాలా అతని స్నేహితుడు ఆశిష్ ను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. చండీగఢ్ లో రేడియో యాంకర్ ను వెంటాడి వేధించి కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వికాస్ ఆశిష్లను తొలుత అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి కొడుకు అయిన బాధితురాలు వెనకంజ వేయలేదు. ఆమె ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో నిందితులు ఇద్దరిని విచారిస్తున్నారు. ఉత్తరాదిన భారీ వర్షాల ధాటికి తరచుగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వర్షం కారణంగా హిమాచల్ ప్రదేశ్ నుండి జిల్లా సిరస్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు ఇంటిపై పడడంతో అందులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆక్టోపస్ ల ఆధార్ అన్నింటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు పాన్ కార్డుకు తప్పనిసరైన ఆధార్ ఇక షేర్ మార్కెట్లో అవుతోంది. మార్కెట్లో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు సెబీ ఆధార్ను తప్పనిసరి చేసే యోచనలో ఉంది. ఫైనాన్షియల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ కు కూడా ఆధార్ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సెబీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని వైట్ మనీగా మార్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు. సహారా చీఫ్ సుబ్రతో రాయ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అంబీ వ్యాలీ వేలంపై స్టే విధించాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సెబీ దగ్గర సహారా 1500 కోట్ల డిపాజిట్ చేస్తూ ఆ వ్యాలీ వేలంపై స్టే విధిస్తామని జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ ర్యాలీ విలువ సుమారు 34,000 కోట్లు. బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్ ఈ వేలం ప్రక్రియను చూడమన్నారు. దీన్ని నిలిపేయాలంటూ సుబ్రతో రాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంబీ వ్యాలీకి చెందిన 26% వాటాను అమ్మడానికి ఓ విదేశీ కంపెనీతో సహారా చర్చిస్తుందని, అందువల్ల ఈ వేలాన్ని ఆపాలని రాయ్ తరపున హాజరైన న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్కి కోర్టును కోరారు. అయితే కోర్టు మాత్రం వీళ్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సెప్టెంబర్ 7 లోపు సెబీ సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని జులై 25న సహారాను సుప్రీంకోర్టు ఆదేశించింది.